తర్వాత కేంద్రీయ విద్యాలయాస్ KVs 15% and 7.5% seats are reserved for SCs and STs respectively in fresh admissions. ఓకే, సో 15% లేదా 7.5% వరకు కూడా SC ST వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సీట్లు అనేటువంటిది పిల్లలు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. నో ట్యూషన్ ఫీజ్ ఆర్ చార్జ్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ స్టూడెంట్స్ అప్ టు క్లాస్ 12. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి వాళ్ళకి ఎలాంటి ట్యూషన్ ఫీజు అనేటువంటిది కట్టించుకోరనమాట. సో ఎవరికి SC వాళ్ళకి ST వాళ్ళకి 12వ తరగతి వరకు కూడా వారు ఏమీ పే చేయకుండానే చక్కగా చదువుకోవచ్చు అనమాట. తర్వాత ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ST ఎన్రోల్మెంట్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద పీరియడ్ 2000 to 2001. ఓకే, సో తర్వాత 2013 to 2014 వాస్ హైయర్ ఫర్ గర్ల్స్. ఓకే, సో అట్లాగే ST కులాలకు సంబంధించినటువంటి వారు ప్రైమరీ ఎడ్యుకేషన్లో 2001 సంవత్సరం నుండి 2013-2014 సమయం వచ్చేసరికి 51.1% పెరిగింది. మోర్ దాన్ దట్ ఫర్ బాయ్స్ 20.6%. ఓకే, సో మగపిల్లలు 20% పెరిగారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వస్తున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అయ్యారు, కానీ స్త్రీలు మాత్రం చాలా ఎక్కువ మంది, సగానికి సగం మంది పెరిగి వచ్చి చదువుకుంటూ ఉన్నారనమాట. సో అందువల్ల the percentage of Muslim girls enrolled as percentage of total enrollment of Muslim children in primary education has increased from 48.84% in 2007 to 2008 to 49.81% in 2013 to 2014. ఓకే, సో ఈ యొక్క ముస్లిం గర్ల్స్ అనేటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది పెరిగారనమాట ప్రైమరీ ఎడ్యుకేషన్కి. 2007-2008 సమయానికి 48.84% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతగా పెరిగారు అంటే 49.81% వరకు పెరిగారు 2013-14 విద్యా సంవత్సరానికి.